రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఉప్పు చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ మనం మటన్లో వేసాం కాబట్టి. ఇప్పుడు ఇందులోనే పసుపు, రుచికి సరిపడా కారం. నేను ఇక్కడ 2 స్పూన్స్ కారం వాడుతున్నానండి. మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. కారం వేసాక బాగా ఫ్రై చేయండి. వేసిన మసాలాలన్నీ బాగా వేగాక ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. టమాటో పేస్ట్ వేసాక నూనె పైకి తేలే వరకు ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా మనం బాగా కలుపుతూ అటు ఇటు మంచిగా కుక్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి కాజు, కొబ్బరి పేస్ట్ను వేసి బాగా కుక్ చేయాలి. ఇది సిమ్లో పెట్టే కుక్ చేయండి. ఎంత స్లోగా కుక్ చేస్తే అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఉడికించినటువంటి మటన్, దాంతోపాటే వాటర్ని కూడా యాడ్ చేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. మటన్కి అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం వేసిన అన్ని మసాలాలన్నీ కూడా బాగా అంటేలాగా కలుపుకోవాలి ఇదే ప్రాసెస్లో.